అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క నిధులు సంబంధించి విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు సంబంధించి ఎప్పుడు విడుదల కానున్నాయో ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకొనుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. సో, ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు సంబంధించి విడుదల చేయలేదని చెప్పేసి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి కీలక అప్డేట్ అయితే జారీ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క రూ. 20,000 కూడా ఇందులో చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే జమ చేయబోతుందండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి 19 విడతల కింద నిధులనేవైతే జమ చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంకా జమ కాలేదని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల అవుతాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే మనకి ఈ కేవైసీ తప్పనిసరిగా చేశారండి. అంటే మీకు ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింక్ అప్ అయ్యి ఉండాలన్నమాట. ఇలా ఎవరికైతే లింక్ అయ్యి ఉంటుందో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులకు సంబంధించి మనకి త్వరలో అయితే విడుదల కానున్నాయండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.